బాగా జాగ్రత్తగా ఎక్కండి, జాగ్రత్తగా. అందరూ రాయ్ 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 ప్రపంచం అందరూ నా పక్కనే ఉంటారు. నేనే చూసుకుంటా అని చెప్పాను, నా పక్కనే ఉండాలి. నేను దూరం వెళ్తే మాత్రం ఒప్పుకోను, దూరం వెళ్తే ఒప్పుకోను. ఓకే చాలా రష్ ఉందంట. నెక్స్ట్ టైం వెళ్దాం. పాపం మా బూస్టర్ గాడికి క్రీమ్ గాడికి టైం లేట్ అయిపోయింది. వంటింగ్ చేసేస్తాయేమో అని భయం. ఫుడ్ తీసుకొచ్చాను. అమ్మ అమ్మ నో ఫైటింగ్, స్టే స్టే. ఆమం పెట్టుకుందా, ఆమం 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 తెస్తాను. మా ప్రపంచాన్ని కొంచెం ఆనందపరచడం కోసం వాళ్ళైతే వినాయక చవితి నిమజ్జనానికి అయితే తీసుకెళ్తాను కార్లో. మరి అక్కడ ట్రాఫిక్ ఎక్కువ లేదు అంటే చూపిస్తాను, లేదంటే జస్ట్ అక్కడ వరకు చూపించి వెనక్కి వచ్చేస్తాను. ముందైతే వాళ్ళకి భోజనం పెట్టయితే తీసుకెళ్ళాలని డిసైడ్ అయ్యాం అనమాట. చలో ఓకేనా? అరే ఇరుక్కుని ఊరుగా కూర్చున్నారా? ఏసీ ఆంజనేనా? ఏసీ ఆంజీ అందరికి ఎంతమంది మళ్ళీ చూసుకోవాలి నేను. వెనక ఎంతమంది ఉన్నారా? 4 మొత్తం మనం నాతో కలిపి 6. ఓకే ఫిక్స్. చలో అరే బాగా తినండి ఓకేనా? మళ్ళీ అక్కడ టైం పడుతుంది. ఓకే ఈ టైంలో తినాలి, ఈ ఏజ్లోనే. ఊరికే నువ్వు సోది చెప్పకూడదు. సరే తొందర తినండి ఓకే? మళ్ళీ వెళ్ళాలి. మనం వెళ్ళేసరికి నిమజ్జనం అయిపోద్ది, చూసుకోండి. రికార్డ్ చేస్తాం. ఫుడ్ వేస్ట్ చేయొద్దు. ఎవరెవరు వేస్ట్ చేస్తున్నారో చూద్దాం. అంతే కరెక్టే, ఫుడ్ వేస్ట్ చేయొద్దురా. అరే అన్నం వేసుకోరా మరి. గులాబ్ జామ్ తింటా ఏంటి? ప్రపంచం నిన్నే ఎందుకు అలాగే తీసుకెళ్ళని చెప్తాను. చక్కగా తినండి, తిన్న వాళ్ళనే తీసుకెళ్తాను. నేను చూస్తున్నాను ఓకే? భోజనాలు అయిపోయి అందరూ తిన్నారా? మీరు డిసైడ్ అయ్యి చెప్పండి నాకు. అరే నీకు నీ సంగతి ఏంటి? ఓకే అరే నీ సంగతి ఏంటి? అరే మీ సంగతి ఏంటి? మీ ముగ్గురు వెళ్తే ఓకేనా మీకు? ఎలా వెళ్తున్నావు ఇంటికి? అవునా పికప్ కా? వెరీ గుడ్. అక్కడికి వెళ్ళొచ్చాడా వాడు? ఎలా ఉంది మరి ఫీడ్బ్యాక్ చెప్పండి, ఎలా ఉంది? కాదు అక్కడ ఆల్రెడీ చేస్తారా మన వాళ్ళు? నిమజ్జనం చేస్తారా? వేరే దానికి వెళ్ళారా? ఓకే అవునా? అవును వెళ్ళొచ్చా వెళ్ళకూడదా వీళ్ళకి చెప్పు ఫస్ట్. అలా కాదు నువ్వే చెప్పాలరా. సినిమా బాగుందా లేదు చెప్తాం అలాగా. అవునా ఎంత మాట అన్నారా? చూడు మీరు మాట వినరంటరా. ఏం ఎంజాయ్మెంట్? ఎంజాయ్మెంట్ ఉంటుంది, టైంకి వేస్ట్ అవుతుందంటరా పిల్లలు. సరే వెళ్దామా మరి? చలో చలో మరి. ఓకే చలో ఓకే మళ్ళీ వస్తాను. సరే కానివ్వండి. నిమజ్జనం చేస్తారా? అరే అయిపోయిందంటరా, అయిపోయిందంటరా ప్రపంచం. ప్రపంచం ఏం చేద్దాం? ఊరికే ఓ రౌండ్కి వెళ్ళొద్దాం ఓకేనా? మా సొసైటీ వాళ్ళ నిమజ్జనం అయితే అయిపోయింది, బట్ పిల్లల తిరుగుడు అవ్వలేదు కాబట్టి ఒకసారి తిరిగేసి వస్తాం అనమాట. ఏం టైం పాస్ ఎంజాయ్మెంట్ రా? నేనేమో డ్రైవర్ లాగా అయిపోయాను మీకు. చిన్నపిల్లలు ఏంట్రా మీరు? ఎద్దులాగా తయారయ్యారు. అవునా? వెరీ గుడ్. అలా ఏం చేయకు రైట్ నో అర్థం ఎత్తు ఏసీ పద్దు. సో మా వాళ్ళు బాగా తినేశారు కాబట్టి అరిగేంత వరకు తిరిగేస్తాం అనమాట. అంతే కదరా? అయినా రే రేపు అందరూ స్కూల్ మానేస్తారా ఏంటి? ప్రపంచం నువ్వు అదే అదే వెనక్కి వెళ్ళిపోతాం అలా చెప్పు. మరి వెళ్ళాలి ఓకే. అదిగో వచ్చాను దగ్గరికి. మన అపార్ట్మెంట్ వాళ్ళు బైకుల మీద వచ్చిన వాళ్ళు వెనక్కి వచ్చారా? ఇదిగో ఇలా కార్ లో వచ్చిన వాళ్ళు చూడు. మనం కార్ ఇక్కడ పెట్టుకోవాలా? కార్ ఇక్కడే పెట్టాలి, కార్ దాటి వెళ్ళదాగు. దిగండి దిగండి దిగినా ప్రపంచం దిగు. ఇక్కడే ఉండండి, నా పక్కనే ఉండండి ఓకే? రండిరా చూడు.
ప్రభంజన్ చూడండి రే, అవుతున్నది చూడండి అడిగా, అలా అలా అవుతుంది. ఇగో సైడ్ సైడ్ అందరూ ఒకే దగ్గర ఉండండి, అందరూ ఒకే దగ్గర ఉండండి. ఓకే, 1 2 3 4 5 రండి. ఓకే ప్రభంజన్, హ్యాపీ? ప్రభంజన్ వెళ్దామా? ఇంకెందురా, చాలు చూసారు కదా నిమజ్జనం. నాన్న ఇదిగో, ఈ వెహికల్స్ అన్ని వెళ్తే మనం ట్రాఫిక్ లాక్ అయిపోతాం, మన కారు అప్పుడు మనం వెళ్ళడానికి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. నా బాధ ఎవరు వెళ్ళదు నాన్న, ఏంటంటే ఆర్టిఫిషియల్గా తయారు చేసిన లేదు, అసలేం లేదు లోపల, అక్కడికి అవ్వదు. ఇది ఓన్లీ కింద కాంక్రీట్ ఉంటుంది. ఇట్ వాజ్ మేడ్ కింద కాంక్రీట్, న్యాచురల్గా ఉన్నది లోపల. ఏంటి వెళ్దామా? పదండి, ఇంకేం ఉండదురా ప్రభంజన్. ఇదిగో వాళ్ళు అక్కడ డిస్కషన్ అవ్వాలి, అది క్రెయిన్ పెట్టాలి, క్రెయిన్లో పెట్టాలి, అంతే సేమ్ అంతే. అలా పడేయడానికి ఇట్రండి 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 అవునా. మా వాడు మాత్రం హ్యాపీ లేడు చూడు, అసలు ఆడి మొహం చూడరా. నేర్పించండి రాడికి కొంచెం. మరి నాకు థ్యాంక్ యూ చెప్పారా? థ్యాంక్ యూ డాడీ అని చెప్పాడు వాడు. చెప్పలేదురా, థ్యాంక్ యూ అన్నాడు. అలాగే ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అంకుల్. అవునా, సరే వెరీ గుడ్. వెళ్దాం పదండి. అవునా, వెళ్ళిపోతారా? చలో దిగుతా, దిగండి. ఓకే బాయ్ బాయ్, రేపు స్కూల్కి వెళ్ళండి. ఓకేనా? సరే, అమ్మ ఉందిరా అక్కడ. ఆల్రెడీ డ్రాప్ చేశారు అందరినీ, ఎవరికైనా డ్రాప్ చేసి. ఫైనల్లీ ఫుడ్ తినేసి వీళ్ళు తిరిగేసి కూడా వచ్చారు. ఎలా అనిపించిందిరా? నాకు నిమజ్జనం మొత్తానికి నేను మాట ఇచ్చినట్టుగా వీళ్ళనైతే తీసుకెళ్ళి వచ్చాను. అక్కడ నేను వీడియో రికార్డ్ చేయలేదు కానివ్వండి, వెళ్తున్నంతసేపు వీళ్ళు మామూలుగా మాట్లాడలేదు, బేవస్సంగా మాట్లాడతారు. కెమెరా ఆన్ చేయగానే నేను ప్రభంజన్ డాన్స్ తీద్దామని ఎంత ట్రై చేశాను, అన్నిసార్లు నేను వీడియో తీస్తున్న ప్రతిసారి ఆపేసాడు. ఎందుకు మాడుమోహం అలా మేనేజ్ చేస్తున్నాడు అనుకుంటా. ఇందాక ఎలా ఉన్నావు అలా ఉంటారా కెమెరా లేనప్పుడు? మా ప్రభంజన్ ఎక్కువ మాట్లాడడం అంటే మాట్లాడతాడండి, కెమెరా ఉన్నప్పుడు మాట్లాడు. సో ఈ వ్లాగ్ అయితే ఇంకా ల్యాగ్ చేయకుండా ఎండ్ చేస్తాము. మొత్తం ఎంత? 6,55,716 రూపీస్. అది ఇక్కడికి ఎక్కువ, మిగతా చోట్లతో పోలిస్తే మాకు ఎక్కువే అది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది, మీ లడ్డు ఆప్షన్ ఎంత అయింది కూడా కామెంట్స్ లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి లేదా, అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.